మంత్రి నారాయణ రాజధాని అమరావతి అభివృద్ధి, గ్రేటర్ సిటీలపై కీలక ప్రక్రియలను వెల్లడించారు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటుపై స్పందిస్తూ కేంద్రం చేపట్టిన జనాభా సర్వే పూర్తయ్యాకే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు ప్లాట్ల మార్పిడి సౌకర్యం కల్పిస్తున్నామని, ఇబ్బందులు ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. జరీబు, నాన్ జరీబ్ భూముల వివాదాల పరిష్కారానికి 5 సభ్యులతో కూడిన స్టేట్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేశామని, 2014 నాటి శాటిలైట్ చిత్రాల ఆధారంగా 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈరోజు ఏదైతే గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ నగరం చేయాలనుకున్నామో దాన్ని ఇమీడియట్గా చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదేంటంటే సర్వే, కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిందాక ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఈరోజు సిఆర్డీఏలో అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు, శ్రావణ్ గారు, మళ్ళా కొంతమంది రైతులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఎంతమందికి ఇచ్చాం, ఎంతమందికి ఇంకా ఇవ్వాలి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికి ఫోన్ చేయించాం. చేస్తే వాళ్ళల్లో అంటే ఏమని అడిగామంటే, మీరు ప్లాట్ చేంజ్ చేసుకుంటారా లేదంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని. ఒక 250 మందికి ఫోన్ చేస్తే 42 మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటాం, వేరే ప్లాట్ ఇవ్వమన్నారు.